ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో థియేటర్స్ పర్సెంటేజ్ విషయంలో మొదలైన వివాదం నిర్మాతల మధ్య చిచ్చు పెడుతుందా? నైజాం ఏరియాలో వాటా పద్ధతి టాలీవుడ్ పెద్దలకి నచ్చట్లేదా? దిల్ రాజు, అల్లు అరవింద్ లాంటి బడా నిర్మాతలు ఈ వివాదానికి ఎందుకు దూరంగా సైలెంట్ గా ఉంటున్నారు? రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏ మలుపు తిప్పబోతోంది? టాలీవుడ్ లో పర్సెంటేజ్ యుద్ధం మొదలైంది. ఏప్రిల్ 30 నుంచి నైజాంలోని 23 థియేటర్లు వసూళ్లలో పర్సెంటేజ్ విధానానికి ముగ్గు చూపడంతో రగడ మొదలైంది. దీనికి వ్యతిరేకంగా 16 మంది నిర్మాతలు ఒకటై ప్రెస్ నోట్ విడుదల చేయగా కీలక పెద్దలైన అల్లు అరవింద్, దిల్ రాజు, సునీల్ నారంగ్ ఈ విషయంపై మౌనంగా ఉండడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. థియేటర్ల మనుగడ సాగాలంటే వాటా తప్పనిసరి అనేది ఎగ్జిబిటర్ల వాదన. నిర్మాతలు మాత్రం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రెంట్స్ పోయి పర్సెంటేజ్ వస్తే రాబడికి గండి పడుతుందని వాళ్ల భయం. ఆడితే రెంట్ అని, ఫ్లాప్ అయితే పర్సెంటేజ్ అని ఎగ్జిబిటర్లు డబుల్ గేమ్ ఆడుతున్నారని కొందరు నిర్మాతలు ఫైర్ అవుతున్నారు. ఫిలిం ఛాంబర్లో అన్నిటిపై చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఇండస్ట్రీ పెద్దల మధ్య జరుగుతున్న ఈ ఆధిపత్య పోరు చివరికి ప్రేక్షకులపై కూడా ప్రభావం చూపించేలా ఉంది. నిర్మాతలకు గిట్టుబాటు కాకపోతే టికెట్ రేట్లు భారీగా పెంచడం, లేదంటే డైరెక్టుగా ఓటీటీకి ఇవ్వడం చేస్తారు. ఇదే జరిగితే సింగిల్ స్క్రీన్స్ మనుగడ మరింత కష్టంగా మారడం ఖాయం. ఇది నిర్మాతలు, బయ్యర్లు, ఎగ్జిబిటర్లు కలిసి నిర్ణయించాల్సిన విషయం. రోజు రోజుకి ముదురుతున్న ఈ వివాదానికి చెక్ పడాలంటే ఏదో ఒక వర్గానికి లాభం చేకూర్చేలా కాకుండా అందరికీ ఆమోదయోగ్యమైన విధానం రావాల్సిందే. అద్దెతో పాటు పర్సెంటేజ్ కలిపిన ఒక హైబ్రిడ్ మోడల్ను తెరపైకి తెస్తేనే ఈ సమస్యకు ఓ పరిష్కారం దొరికే ఛాన్స్ ఉంది. లేదంటే ఈ పర్సెంటేజ్ వివాదం మొత్తం టాలీవుడ్ వ్యవస్థని కుదిపే ప్రమాదం లేకపోలేదు.